ఈరోజు మనము ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జ్యుడిషియల్ సిస్టంలో సంబంధించినటువంటి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయిన తెలంగాణ హైకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయినటువంటి హెజీబ్ శ్రీనివాసరావు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ మరికొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. మనకు ఎంతో అవసరమైనటువంటి అవేర్నెస్ని కూడా ఆయన దగ్గర నుంచి తీసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినందుకు. అయ్యో ఫస్ట్లీ నాది థ్యాంక్స్ అండి, నా టైం మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో శ్రీనివాస్ గారు, నేను కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక కైండ్ ఆఫ్ సర్వేస్ క్రియేట్ చేసాం, మేము మా టీమ్ రివైజ్ చేసాం. సో అది రివైజ్ చేయంగా ఒక అడ్వకేట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మా దగ్గరికి వచ్చాయి. సో ఆ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ విల్ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండి. సో ఐ కమ్ అప్ విత్ ఎ క్వశ్చన్ అండ్ యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ యాజ్ పర్ ద క్వశ్చన్స్. ఓకే, సో హియర్ గోస్ శ్రీనివాస్ గారు. సో ఫస్ట్గా ఏంటంటే శ్రీనివాస్ గారు, ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడు, ఒక సిటిజన్ సామాన్యుడు ఒక లాయర్ని ఎటువంటి సమయాల్లో రీచ్ అవ్వగలరు? ఒకవేళ రీచ్ అయితే అతనికి ఎలాంటి ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది నిజంగా నిజానికి సమాజంలో మీరు లాయరు, డాక్టర్ చాలా ప్రముఖ పాత్ర అండి. అంటే లాయర్ కంటే ఇక డాక్టర్ ఎక్కువ అనుకోండి ఆరోగ్య విషయంలో. ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. లాయర్ అవసరం ఎప్పుడుందంటే మామూలుగా ఒక కొనుగోలు కానీ, ఒక ఒప్పందం కానీ, లేదా మామూలుగా జీవితంలో కానీ అది అవసరం అవుతుంది. అలాంటప్పుడు లాయర్ని కలవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తాను ఒకటి. మామూలుగా మన దగ్గర లీగల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ అండి. మన దేశంలో చాలా తక్కువ ఉంది. అది ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా నేను చూస్తుంటాను కదా, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళకి తెలియదు పాపం. అంటే తప్పు కాదు, అది మన సమాజం అట్లా ఉంది. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అనుకోండి, ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా మూలంగా అవేర్నెస్ వస్తున్నది. కానీ ఇంకా చాలా అవసరం ఉంది. అందుకోసం ఇప్పుడు కోర్టులో ఎన్ని కేసులు పెరుగుతున్నాయంటే దాని కారణం ఏంటంటే, మనం మామూలుగా ఒక మాట ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది మామూలుగా ఏం చేస్తామంటే మనం దాన్ని ఆరోగ్యంగా మాత్రమే దాన్ని ఆలోచిస్తాం, దానికి మాత్రమే అన్వయిస్తాం. కానీ కాదండి, అది ప్రతి విషయంలో కూడా వస్తుంది. అది లీగల్ ఫీల్డ్లో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ ఉంది అనుకోండి, ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లాయర్ దగ్గర పోతే 5,000 10,000 అడుగుతాడులే. ఎందుకు మనం ఏం చేస్తారంటే, మనం కదా మామూలుగా మన కడుపున నొప్పి వస్తే మెడికల్ షాప్కి పోయినట్టు డాక్టర్ దగ్గర పోకుండా డాక్టర్ దగ్గర పోతే 500 రూపాయలు అడుగుతాడు. ఇదే మెడికల్ షాప్కి పోతే వాడు డబ్బులు తీసుకోడు, 5 రూపాయలు 10 రూపాయలు ట్యాబ్లెట్ ఇస్తాడు, అయిపోతుందిలే అనుకుంటాం. అది కొన్నిసార్లు పనిచేస్తుంది, నో డౌట్. కానీ అన్నిసార్లు పనిచేయదు. కానీ ఆ పని చేయనప్పుడు మాత్రం ఆ సమస్య పెద్దదే కూర్చుంటుంది. అది ఆరోగ్య విషయంలో కానీ, లీగల్ విషయంలో కానీ చాలా పెద్దది కూర్చుంటుంది. మా దగ్గరకు వచ్చే కేసులు నేను చెప్తున్నా అంటే, జనాలకు కనుక లీగల్ అవేర్నెస్ ఉంటే ఇన్ని కోట్లలో కేసులు ఉండనివ్వండి. సమస్యలు ఏమవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం, పార్ట్నర్షిప్ ఉందండి. ఆ మధ్యలో నాకు సంబంధించిన ఒక కేసు వచ్చింది. ఆ మధ్యలో ఒకసారి ఏంటంటే, ఇద్దరు మిత్రులు, ఒకతను ఏముందంటే అతను అప్పటికే మార్కెటింగ్ సైడ్లో ఉన్నాడు, మంచి సంపాదించాడు. అతనికి ఏమనిపించిందంటే సైడ్ బిజినెస్ కూడా బాగుంటుంది కదా అని ఒక మిత్రుడిని కలిసాడు. ఆల్రెడీ అతను బిజినెస్లో ఉన్నాడు. మనం శానిటరీ షాప్ పెడదాం అని పెట్టాడు అన్నమాట. అనుకున్నారు, ఇద్దరు పెట్టుబడి పెట్టారు, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. చాలా పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో పెట్టారు అన్నమాట. పెట్టినప్పుడు వాళ్ళు పార్ట్నర్షిప్ ఎంటర్ అయ్యేటప్పుడు అప్పటి వరకు ఎప్పుడు కానీ ఏంటంటే, ఒక అగ్రిమెంట్ జరిగేప్పుడు ఇద్దరు మీకు ఎట్లుంటుందంటే అండి కృష్ణ గారు, అది గమ్మత్తుకుంటుంది. అది ఆఫ్కోర్స్ అది భార్యాభర్తల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, బిజినెస్ వ్యాపారాలు కానీ ఎక్కడ వర్తిస్తుంది. ఈ మొదట్లో ఎట్లుంటుందంటే, మంచిగా నడిచినప్పుడు నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేనంటే ఉంటుంది. అది నిజంగా చెప్పాలి, అది అట్లే ఉంటుంది. కానీ తర్వాత మాత్రం ఒక దశకు వచ్చినాక ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, లేకుంటే ఎవరైనా ఇందులో ఒక కొద్దిగా అతి జాదు విషయం అయినప్పుడు ఏమవుతుందంటే, ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకుంటే నేనైనా ఉండాలి అని నశిస్తాం. అది ప్రతి విషయం హ్యూమన్ టెండెన్సీ. అది దానికి కారణం ఏంటంటే, అదే కనుక ఒక చిన్న విషయం అండి. మామూలుగా ఒక విషయం చెప్తారు, ఏనుగు ఉందనుకోండి, ఏనుగును కట్టేయడం నిజానికి కుదరదు. అది ఏ తాడు మీద అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఏనుగును ఏం చేస్తారంటే లావుపాటి గొలుసుతో కట్టేస్తారు. కట్టేసి ఫస్ట్లో లాగుతుంది, చాలా లాగుతుంది, అటు లాగుతుంది, ఇటు లాగుతుంది. ఒక దశ వచ్చినాక విసిగిపోతుంది. ఇక ఇది తెగదు, ఇది నేను చచ్చినట్టు ఇక్కడ ఉండవలసిందే అని ప్రిపేర్ అయిపోతుంది, మెంటల్లీ ప్రిపేర్ అయిపోతుంది. అయిపోయి ఏమవుతుందంటే, అప్పుడు మావటివాడు ఏం చేస్తాడంటే, ఇక ఆ గొలుసు వాడి చిన్న తాడు పడతాడండి. దానికి తాడు అసలు మనం కూడా తెంపచ్చు, ఏలుగు కాదు, అది మనం కూడా దాన్ని తెంపచ్చు. కానీ ఏమవుతుందంటే పాపం దానికి తెలియక ఏం చేస్తుందంటే, ఆ తాడు కట్టినా కూడా ఇక నన్ను కట్టేసాడు, నీకు పోవడం కుదరదు అన్నట్టు అక్కడే ఉండిపోతుంది. వాటి కంపారిజన్ సార్, అసలు ఒక ఎలా ఉండాలో చెప్పారు, అట్లే ఉండిపోతుంది. అట్లాగే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ విషయాల్లో కూడా ఏమవుతుందంటే, మనకు
కొన్ని ఈ ఏం ప్రాబ్లం రాదు మనం ఒక ఫిక్స్ అయిపోతాం అన్నట్టు. ఇది ఇట్లాగే కొనసాగుతుంది అనుకుంటాం. ఏనుగు కదా అట్లాగే గొలుసుందని ఎట్లా అనుకుందో మన బంధం ఇట్లే కొనసాగుతుందని బిజినెస్లో కానీ ఇట్లే ఉందనుకుంటాం. కానీ ఏమవుతుందంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకు ఉంటుంది, కొన్ని పురాపచ్చులు వస్తాయి కొన్నిసార్లు, అందరి మధ్యలో రాకపోవచ్చు. ఇప్పుడు కొందరు, ఎందుకంటే నాకు తెలిసిన బాపురం అనే సినిమా ఉన్నారు, వాళ్ళు లైఫ్ లాంగ్ జీవితం మొదలుపెట్టిన నుంచి వాళ్ళ యొక్క సినీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు చివరి అంకం వరకు కూడా వాళ్ళ యొక్క దగ్గర ఎక్కడ స్ప్లిట్ రాలేదండి. చివరి వరకు కూడా అదే కొనసాగింది. ఎందుకంటే అది అండర్స్టాండింగ్ ఒకరినొకరు ఏదో మోసం చేసుకోవాలని ఆలోచన లేనప్పుడు, వేవ్లెంత్ ఇద్దరికి ఆలోచన విధానం కలిసినప్పుడు, మనస్తత్వాలు ఒకరినప్పుడు అవాయిడ్ అవుతుంది. అట్లా అదేవిధంగా బిజినెస్లో కూడా ఇప్పుడు మనం ఏనుగు కదా తాడు అని గొలుసు అని చెప్పినా కూడా ఒక కట్టుబాటు ఉంది అనుకున్నప్పుడు తప్పు చేయాలనుకున్నవాడు చేయలేడు సార్, చేయలేడు. ఇప్పుడు దొంగ ఉన్నాడండి, ఇప్పుడు డోర్లు తీసున్నాయి అనుకోండి, తలుపులు తీసున్నాయి, బార్లు తీసున్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇంట్లోకి వచ్చి మనం పడుకున్నప్పుడు తీసుకొని పోతాడు. అదే తలుపు దగ్గర పెట్టామనుకోండి, తలుపు పెట్టి ఉందిలే అని రాడు, ఎదురుగా కోట్ల రూపాయలు కనబడ్డా మరీ అయితే గజంగా అయితే తలుపులు వల్ల కొట్టుకొని వస్తాడేమో. కానీ మామూలు దొంగ వాడైతే వాడు ఎందుకంటే అప్పుడు తలుపు పెట్టి ఉందిలే ఇదంతా వాళ్ళు వేస్తారేమో, రిస్క్ అనుకొని మేలుకు వస్తారేమో, మనం పట్టుకుంటారు అనుకొని వెళ్ళిపోతాడు. అదే బార్లో తలుపులు తీసి పెట్టాం అనుకోండి, వస్తాడు సింపుల్గా డబ్బులు తీసుకొని పోతాడు. అట్లాగే ఎప్పుడైతే ఒక కట్టుబాటు, ఒక బంధం అంటే ఒక ఒకటి ఉండాలంటే ఒక అగ్రిమెంట్ అని ఉన్నప్పుడు అలాంటి ఆలోచన రాదు. వచ్చినా కూడా ఓహో మాకు అగ్రిమెంట్ ఉంది కదా, నేను ఇరుక్కపోతాను అనే భయం ఉంటుంది మనిషికి. ప్రతి మనిషికి భయం అవసరం అండి, ఏ మనిషికైనా అవసరం, అది ఎక్కడైనా అవసరం. ఈ లీగల్లో కూడా ఏమవుతుందంటే ఈ అగ్రిమెంట్ రాసుకోకపోవడం మూలంగా పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. అటువంటి విషయంలో అంటే మీరు ఇట్లాంటి వాటిలో చాలా కేసెస్ చూసే ఉంటారు. అదే నేను ఇందాక మేము చెప్పి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. అదే వాళ్ళు టైమ్స్ శానిటరీ బిజినెస్ పెట్టి ఏం చేశారంటే, ఇతను ఒక 5 చెక్లు ఇచ్చాడు. ఇతను స్లీపింగ్ పార్ట్నర్ మాత్రమే ఉంటాడు. ఇతనికి ఎందుకంటే వేరే జాబ్ ఉంది కనుక నేను పెట్టుబడి పెడతాను, స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాను, అతను మళ్ళీ సాలరీ ఇస్తాను. అతను ఎవరైతే వర్కింగ్ పార్ట్నర్ ఉంటాడో అతను పెట్టుబడి పెట్టాడు, ప్లస్ అతనికి సాలరీ వాడు ఓకే అనుకున్నారు, పెట్టాడు. ఇతను 5 చెక్స్ ఇస్తాడు ఇతను వంతుగా విత్ సిగ్నేచర్స్, బ్లాంక్ సిగ్నేచర్స్, అమౌంట్ వేయలేదు, డేట్ వేయలేదు, ఏది లేదు, ఇచ్చేసాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఈ వర్కింగ్ పార్ట్నర్ అన్నారు కదా, మెటీరియల్ తెప్పించాడు బయట నుంచి. ఒక్కసారి 5 లక్షలు 10 లక్షలు ఇట్లా తెప్పించి మొత్తం 27 లక్షల మెటీరియల్ తెప్పించాడు. ఇతను చెక్స్ ప్రజెంట్ చేస్తున్నాడు, తన చెక్స్ ప్రజెంట్ చేయలేదు. తీయకుండా తీరైన తర్వాత ఇతను నిజానికి ఎందుకంటే ఈ స్లీపింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్లో అంత డబ్బులు లేవు. చెక్ బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ కాదు, గుజరాత్లో. అది గుజరాత్లో అహ్మదాబాద్ మోర్బీ అనే సిటీలో అది ఫైల్ అయ్యింది. వాళ్ళ క్రిమినల్ కేసు. ఇతను నా దగ్గర కుయ్యో మొర్రో ఉంటే పరిగెత్తుకొచ్చాం, సార్ ఇట్లా అయింది నా దగ్గరికి అంటే, ఏం పార్ట్నర్షిప్ రాసుకోలేదు. మనం ఏమవుతుందంటే తర్వాత ఇక పెద్ద తలనొప్పి అనుకోండి, వాళ్ళు అదే పార్ట్నర్షిప్ డీడ్ రాసుకొని ఈ విధి విధాలు ఇట్లా, నా చెక్ ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, నీ చెక్ ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, ఈ మీటింగ్లు ఎప్పుడు పెట్టుకోవాలి, ఏదైనా మెటీరియల్ కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా కన్సల్టేషను, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా జరగదు. అతను 27 లక్షలు పోయాయి, 27 లక్షల రూపాయలు పోయి నాకు ఫీజే ఇచ్చాడు. సో ఇప్పుడు ఇదంతా లాయర్ సమక్షంలో జరిగితే లాయర్ కరెక్ట్ చెప్తాడు. మనం ఏం చేస్తామంటే అబ్బా 5,000 ఇవ్వాలి లాయర్కు, 10,000 ఇవ్వాలి అంటే ఒక్కొక్క దానికి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఒక్కొక్కసారి 50,000 కూడా తీసుకుంటాం అన్నమాట. ఇష్యూ డిపెండ్ ఆన్ బిజినెస్ వాళ్ళ యొక్క క్యాపిటల్ బట్టి దాన్ని మేము చార్జ్ చేస్తాం. అయితే ఒక్కసారి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 5,000కు భయపడి ఏం చేస్తారంటే పెద్ద సమస్యలు ఎదుర్కొని, ఎందుకంటే అంతకు ఫీజు 5,000 పోయేది అంటారు కదా, గోటితో పోయేది గొడ్డలు దానికి అక్కడ రాకొస్తుంది అంటారు పరిస్థితి. అలా చాలా జరుగుతాయి. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ లేకపోవడం మన దగ్గర. ఏంటంటే మనం చాలా మట్టుకు ఎందుకంటే ఒకప్పుడు ఎందుకంటే నమ్మకాలు ఉండదు, మాట ఇచ్చినమంటే నిలబడడం, మోసం లేకపోవడం ఒకప్పుడు ఉండేది. కానీ ఈ ఫ్రీ ఎకానమీ వచ్చింది చూడండి. ఆఫ్టర్ ఫ్రీ ఎకానమీ 90s తర్వాత డబ్బుదే ఉన్నది. ఇప్పుడంతా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా వస్తు జీవితమే. ఎందుకంటే ఇప్పుడంతా మ్యాటర్స్. ఒకప్పుడు విలువల జీవితం ఉండేది, ఇప్పుడు వస్తు జీవితం అయిపోయింది. ఇప్పుడు ఇక వస్తు జీవితం అయినప్పుడు డబ్బు అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. అప్పుడు మన ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఫ్రిడ్జ్ ఉండేది కాదు, ఇప్పుడు అన్నీ కావాలి. ఏసీ కావాలి, కార్ కావాలి, అయితే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి మోసాలకు పాల్పడుతున్నాం. ఇది లీగల్ అవేర్నెస్ ఉంటే ఈ సమస్యలు రావండి. ఇది ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఒక అగ్రిమెంట్ కలుసుకున్న ఒక బిజినెస్ కానీ, లేకుంటే ఒక ల్యాండ్ కొనేప్పుడు కూడా, భూములు కొన్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే చక్కగా పోయి కొనేస్తారు, లీగల్ ఒపీనియన్ తీసుకోరు, అడ్వకేట్ దగ్గరికి పోరు అనమాట. అది అడ్వకేట్ దగ్గర కూడా ఎందుకంటే కన్సల్ట్ చేస్తే ఎందుకంటే మేము లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. మేము ఏం చేస్తామంటే దాని పుట్టుపూర్వతరాలు చూసి ఒక 21 years వరకు వెనుకకు చూస్తాం, ఎంత ఉంది దానికి చూసి ఎంత ఉంది, ఎట్లా వచ్చింది, వీళ్ళకి ల్యాండ్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ అమ్మేవాడికి ఎలా వచ్చిందని చూసినప్పుడు సమస్య వచ్చేలేదు.
అందుకోసమే సెకండ్ రిజిస్ట్రేషన్, థర్డ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అవుతున్నాయి. అదే ఈ సమస్యలు రావు. ఎందుకంటే మనం చిన్నగా 5-10 వేలకు తెలియకపోవడం చాలా సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఈ రోజు 5,000, 10,000 గురించి ఆలోచిస్తే అది రేపు పెద్ద ఇష్యూ అయ్యి వచ్చి జరుగుతున్నది లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఏంటంటే పాపం డబ్బులు ఒక విషయం కాదండి, ఇట్లా అడ్వకేట్ని, లాయర్ని కలవాలనే ఆలోచన కూడా చాలా మంది. దురదృష్టమైందంటే సింపుల్ గా ఒక కోర్టుకు వెళ్ళి కేసులో కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి అది ఎన్నో సంవత్సరాలు పడుతుందండి. ఎన్నో ఏళ్ళు లాయర్ కి ఫీజు ఇవ్వాల్సిందే కదా. ఆయన పాటించాలంటే ఆయన అంతే కదా, మేము ఫీజు తీసుకుంటాం కదా. మరి అది అతను కోర్టు తిరుగుతాలి, మేము రోజు ఎట్లా కోర్టులో ఉంటాం, మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వాలి. తర్వాత కోర్టు ఒకవేళ ఫైన్ వేస్తే మళ్ళీ అదే ఇబ్బందులు ఉంటాయి. అనుకూలమైన తీర్పు వస్తుందని మేము ఇప్పుడు అన్ని గెలవలేం కదా. మాకు ఏంటంటే ఎదురుపక్షాన్ని కూడా ఒక లాయర్ ఉంటాడు, అతను గెలవచ్చు, లేకుంటే మేము డిపెండ్స్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. అంతే, అది ఉంటుంది. కనుక ఎందుకంటే లీగల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము. ప్రతిదానికి పోమని నేను అంటలేదు, లాయర్ దగ్గర పోన్నట్టు ఏదైనా కొనుగోలు కానీ బిజినెస్ కానీ ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా లాయర్ని కలవడం మంచిది. నేను అనేది ఏంటంటే గోటుతో లేకుంటే ఏమవుతుందో దాంతో గోటుతో పోయేది గుడ్డతో వరకు రాదు సమస్య. అది ఈ విషయంలో లీగల్ అవేర్నెస్ అనేది చాలా మంచి సలహా సార్. మంచి సలహా సార్. అది విషయం అండి కృష్ణ గారు. సార్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కాకుండా కొన్ని ఇంకా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. ఆదిలాబాద్ దగ్గర ఇక్కడ తాండాలు చాలా ఉన్నాయి. సో అక్కడ ఇన్నోసెంట్ అండ్ సమ్ ఇగ్నోరెన్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇల్లిటరేట్స్, చదువు అంతగా ఇదిగా రాగలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనము ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి వచ్చిన, లేదంటే అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక అడ్వకేట్ మీకు ఇలా హెల్ప్ చేయగలడు పలానా కేసులో అనేది వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, అటువంటి మనం ఎలా చూడవచ్చు సార్? అంటే మామూలుగా ఈ విషయంలో ఉండి లీగల్ అథారిటీస్ కానీ లీగల్ మన జరుగుతుంటాయండి క్యాంప్స్, లీగల్ క్యాంప్స్ అని పెడుతున్నారు. లీగల్ క్యాంప్స్ అని జిల్లా కోర్టు కానీ తాలూకా కోర్టు కానీ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అంటాం, మనం మెజిస్ట్రేట్ కోర్టులు అంటాము. తాలూకా అంటే మున్సిపల్ మెజిస్ట్రేట్ కానీ వాళ్ళు నిజానికి ఏంటంటే క్యాంప్స్, లీగల్ క్యాంప్స్ పెడుతున్నారు. లీగల్ క్యాంప్స్ పెడుతూ అక్కడ ఏమైనా చిన్న సమస్యలు ఉంటే ఆ జడ్జి గారు వెళ్తారు, అక్కడ జడ్జి గారు బట్టి ఆ స్థాయిని బట్టి కేసుని బట్టి జడ్జి గారు వెళ్తారు, లాయర్లు వెళ్తారు, బార్ కౌన్సిల్ వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి ఎందుకంటే వాళ్ళకు ఉన్న సమస్యలు అక్కడికక్కడే కోర్టు వరకు రాకుండా అక్కడే పరిష్కరిస్తారు. అట్లాగే లోక్ అదాలతులు ఉన్నాయి. లోక్ అదాలతులు కూడా అక్కడ కోర్టు వరకు రాకుండా, కోర్టు ఫైల్ చేయకుండా కూడా చాలా మటుకు సాధ్యమైనంత వరకు వాళ్ళ కాంప్రమైజ్ ఉంటాయి. కావు. అయితే కాంప్రమైజ్ అంటే ఎప్పుడు కానండి పట్టు విడుపులు అన్నది అవసరం అండి. ఎక్కడైనా పట్టు విడుపులు అన్నది కొంత అవసరం. మరీ పట్టు ఉంటే అది జీవితం సాఫీగా సాగదు, మనశ్శాంతి కూడా ఇవ్వదు. కనుక పట్టు విడుపులు అవసరము. అది దానికంత ఉద్యోగం లీగల్ అవేర్నెస్ వస్తున్నది. ఏదైనా ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు సార్, ఆపాలి. అది ఫస్ట్ ట్రయల్ కాకపోతే సామధాన భేద అప్పుడు తప్పనప్పుడు కోర్టు పోతాం, అది వేరే సంగతి. ఇది ఎందుకంటే లీగల్ అవేర్నెస్ వస్తున్నది. ఇట్ టేక్స్ ఏమండి అంత ఈజీ కాదు. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు మనకు హెల్త్ కాన్షియస్ కూడా లేదు. ఈ మధ్యలో ఒక 10-2 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో, ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన దగ్గర చాలా మటుకు హెల్త్ కాన్షియస్ వచ్చింది, చాలా ర్యాపిడ్గా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే యోగా చేస్తున్నారు, చాలా మటుకు జిమ్స్కి వెళ్తున్నారు, వాకింగ్ అంటున్నారు, అది వెళ్తున్నారు, అవేర్నెస్ వచ్చింది. అట్లాగే లీగల్ కూడా వస్తుంది. ఇట్ టేక్స్ టైం. అంతే సార్. టేక్స్ ఏంటంటే మనం ఒకటి ఏంటంటే లాయర్లు అంటే భయం కూడా ఉందండి చాలా మంది. ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లాయర్కి వెళ్ళాలా, వీళ్ళేమో లక్షలు గుంచుతారు, డబ్బులు గుంచుతారనే ఒక అభిప్రాయం ఉంది. ఊరికే గుంజడం అంత ఈజీ కాదండి. ఎవరు కదా, అది చాలా మంది అపోహపడుతుంటారు. అది తెలియకపోవడమే, అది ఇగ్నోరెన్సే. దానికి కారణం ఏంటంటే తెలియకపోవడం మూలంగానే. అంటే కొన్ని సంఘటనలు జరిగాయి కూడా వాళ్ళకి కూడా తప్పులేదు, పాపం జనాలు కూడా అనుకోవడానికి తప్పులేదు. వాళ్ళకి కొందరికి జరిగిన అనుభవాలు కూడా, చేదనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అట్లా అది కూడా తీసేయడానికి లేదు. కానీ ఎనీహౌ ఈ ప్రభుత్వాలు చేయవలసిన పని కాదండి, అందరం మనం చేయవలసింది. సమాజం మొత్తం మనం చేయాలి, మీరు చేయాలి, నేను చేయాలి, ప్రతి ఒక్కరు చేయవలసిన విషయం. ఒకరి చేతిలో లేని విషయం కాదండి. ఇది ఒక లాయర్లు తెలుసుకుంటేనే కాదు, పొలిటీషియన్స్ ఉండాలి, టీచర్లు ఉండాలి, స్కూళ్ళలో టీచర్లు చెప్పాలి, మన మామూలుగా ఆఫీసులలో కానీ వాళ్ళు మామూలుగా చిట్ చాట్ చేస్తుంటారంటే వాళ్ళు కూడా ఉండాలి. మామూలుగా స్కూళ్ళల్లో ద్వారా చాలా ఒక సబ్జెక్టు పెడితే నేనైతే ఏమంటానంటే కనీసం ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఒక చిన్న సబ్జెక్టు పెడితే బాగుంటుందండి లీగల్ అవేర్నెస్. నేను ఫీల్ అయ్యేది అంటే మనకు చాలా లేదు మన ఇండియాలో. అంటే నేను ఫారిన్ పోయి నాకు తెలిసిన కాదు, కానీ చెప్తుంటారు అమెరికాలో అలా ఉంది, యూకేలో ఇలా ఉందని చెప్తుంటారు. మన దగ్గర కూడా ఒక సబ్జెక్టు పెడితే బాగుంటుంది సమస్య. ఇప్పుడు ఆరోగ్యంకు మన పరిసరాల ప్రభావం, పరిసరాల ఆరోగ్య శుభ్రత అని పెట్టుకుంటాం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని. అట్లాగే లీగల్ గురించి కూడా కొంత పెడితే బాగుంటుందని ఫీల్.
చెప్తున్నాను. అట్లీస్ట్ చాప్టర్ ఒక చాప్టర్ మనం అట్లీస్ట్ విల్ టేక్ ఇనిషియేషన్ సార్, చూద్దాం మనం. అంటే ఒక చాప్టర్ అడాప్ట్ చేస్తే పిల్లలకి తెలిస్తే బాగుంటుంది. చాలా అవసరం. తర్వాత సార్ ఇంకో థర్డ్ క్వశ్చన్కి వస్తే సార్, ఈ మధ్య హైదరాబాద్లో లాస్ట్ 2-3 years బ్యాక్ నుంచి రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫాస్ట్, అసలు ఒక భయంకరమైన ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే తీసుకుంది సార్. నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా చోట్ల తీసుకుంది. మన స్థానికంగా మనం చూసుకుంటే హైదరాబాద్. సో అక్కడ ఏమైనా కొన్ని ఇష్యూస్ కానీ, లేదంటే అక్కడ ఏమైనా మన అడ్వకేట్ ఫుట్ ప్రింట్స్ ఎట్లా ఉండొచ్చు సార్ రియల్ ఎస్టేట్ పరంగా? అదే అయితే ఒకటి విషయం ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్ ఏంటంటే మనం మామూలుగా ఒక నానుడు ఉంది ఏంటంటే, మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి పెరగదని. జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరగదు, అంతే స్టాటిక్. భూమి పుట్టినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే భూమి ఉంది, ఇంకా తగ్గింది. సముద్రాల్లో కానీ, నదుల కోతల మూలంగా కానీ, సముద్ర ముంపులు కానీ కోత పెరుగు. అయితే దీనికి కారణం ఏంటంటే అండి, మామూలుగా మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం లీగల్ అవేర్నెస్ అన్నట్లున్నదో అదే సేమ్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు మనం ఈ రియల్ ఎస్టేట్లో మోసాలు జరిగే మోసాలు కానీ ఇవి కానీ, ఇప్పుడు మనం చెప్పిన లీగల్ అవేర్నెస్ను ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా దీనికి కూడా వర్తిస్తుంది. నిజానికి ఏంటంటే, ఒక భూమికి ఉన్నప్పుడు ఏంటంటే, మామూలుగా మీరు అన్నట్టుగా భూమి ఉన్న చోట ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ సెంటర్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే చాలామంది దగ్గర ఇప్పుడు సంపాదన పెరిగిందంటే అది ఒప్పుకోవాల్సిన విషయం. సంపాదన చాలా పెరిగింది. నేను చూస్తున్నాను, సంపద అంటే చాలా పెరిగి ఏం చేస్తున్నానంటే, ఓకే కార్లు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, కొన్న తర్వాత ఇంకా ఉంటుంది, భూమి పెట్టుబడి అయితే రిటర్న్స్ ఉంటాయని ఒక అభిప్రాయం వచ్చింది. చూస్తున్నారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విని, భూమి ఉంటే బాగుంటుంది, ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది, ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. లేకుంటే ప్లాట్స్ ఉంటే బాగుంటుంది అని వచ్చింది. అయినప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా యూత్, ఇంకా ముఖ్యంగా యూత్ అనుకోండి, చాలామంది అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ చూసి బాగా టెంప్ట్ అవుతారండి. అడ్వర్టైజ్మెంట్ పైగా లోన్ బెనిఫిట్స్ అవన్నీ చూస్తారు. కానీ లోన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అండి, ఆ బ్యాంకు వాడే లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు, చాలా పకడ్బందీ ఉంటుంది. మీరు లోన్ గురించి పోయినారు అనుకోండి, లీగల్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాడు అన్ని లోన్ ఊరికే ఇవ్వడు. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్కు లోన్ ఇవ్వరు కదండి. అంటే ఆఫ్కోర్స్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఓపెన్ ల్యాండ్ కూడా ఇస్తారు, మిగతా చోట్ల బ్యాంక్స్ ఇవ్వవు. హెచ్ఎండిఏలో మాత్రమే లోన్స్ ఇస్తాం, మిగతా చోట్ల ఇవ్వవు. అయితే ఏమవుతుందంటే, ఈ బిల్డింగ్స్ ఉన్నప్పుడు మనం అపార్ట్మెంట్గా ఉన్నప్పుడు కానీ, ఇల్లు కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే అయినప్పుడు, ఎందుకంటే మనం బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ వాడు డాక్యుమెంట్స్ అని తీసుకుంటాడు కనుక అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఉండవు. మనం తొందరపడి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇరుక్కపోతున్నారు చాలామంది. ఎందుకంటే నాకు వస్తుంటారు, వాడు ఏంటంటే బ్యాంకులో ఏమో అప్లై చేయకంటే ముందు ఏం చేస్తాడంటే, ఆ ఇల్లు తెగ నచ్చేస్తుంది వాళ్ళకు, ఇల్లు లేకుంటే ప్లాటో ఏదో నచ్చేస్తుంది హైదరాబాద్, నచ్చేసి ఏం చేస్తాడంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు అడ్వకేట్ దగ్గరికి మన బ్యాంక్కి వెళ్తాడు. బ్యాంక్కి వెళ్తే ఏమవుతాడంటే, బ్యాంక్ వాళ్ళు ఒక్కోసారి ఎందుకంటే వాళ్ళ క్లయింట్నే లీగల్ ఒపీనియన్ తీసుకోమంటారు. కొన్ని అది వాళ్ళ ఉన్నాయి సార్, కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. అడిగినప్పుడు ఏమవుతుందంటే, నాకు అప్పట్లో ఒకసారి వచ్చింది, ఇక్కడ నుంచి హైదరాబాద్లో మౌలాల నుంచి వచ్చింది ఒక క్లయింట్. 7 lakhs ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, ఇండిపెండెంట్ హౌస్ చాలా నచ్చింది అన్నాడు. వచ్చి నా క్లయింట్ అనమాట, నాకు ఫ్రెండ్ కూడా ఒక 20 years పరిచయం. నా క్లయింట్ తర్వాత చిన్న కేసుల గురించి వస్తాడు, బిజినెస్ మ్యాన్ వచ్చి, సార్ 7 lakhs ఇచ్చాను సార్ అంటే, ఒకరు ప్రాపర్టీ మరి అన్ని పేపర్స్ చూస్తున్నట్టే మంచిదండి సార్ అందరు అంటున్నారు సార్. అట్లా కాదండి, అందరూ అనడం కాదు. మనం ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. మనం అందరూ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరికి ఒక ఇంట్లుంటే ఒక 30 ఏళ్ళ నుంచి ఉంటే అందరూ అదే ఇల్లు వాళ్ళదేమో అనుకుంటాం. కానీ కాదు, ఒక్కోసారి ఏమవుతుందంటే, వాళ్ళ అసలు ఇంటి వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉండి, యూఎస్లోనే ఉండి వీళ్ళు రెంట్లో ఉండొచ్చు, మనం వీళ్ళదే ఇల్లు అనుకుంటాం. అట్లాగే ఇరుగు పొరుగు చెప్పింది కాదు, పేపర్ స్పీక్స్. నేను చెప్పాను అతనికి, లేదండి పేపర్ తీసుకోండి, మీరు పేపర్ చూడంటే, లేదు సార్ చాలా మంచివాళ్ళు సార్, నాకు చాలా మంచి పనిచేది సార్, ఆ పక్కనే మా బంధువు ఉన్నాడు సార్, చాలా మంచివాళ్ళు అట అన్నాడు. సరే నీ ఇష్టం, మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం, మరి లోతుకి వెళ్ళలేము కదా మేము, మరి చొరవ తీసుకోలేక ఏం జరిగిందంటే, తర్వాత తీసుకునేసరికి ఏంటి అంటే, అది అన్నదమ్ముల మధ్యలో గొడవలో ఇరుక్కుపోయింది. గొడవ అయిపోయింది. అతను ఎందుకంటే ఒకతను దాన్ని దాచాడు అనమాట. ఇతనికి ఎవరైతే అమ్ముదాం అనుకున్నాడో ఆ ఇంట్లో ఉంటున్నాడు ప్రజెంట్గా, మిగతా వాళ్ళు ఇద్దరు ఏదో బయట ఉంటున్నారు. ఇతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు, మిగతా ఇద్దరు ఉద్యోగరీత్యా, ఒకతను ఫారిన్లో ఉంటున్నాడు, ఒకడు వేరే సిటీలో ఉంటున్నారు ఇండియాలోనే. ఒకతను ఇక్కడ ఉండేసరికి ఇతని ఇల్లు అనే చుట్టూ అందరికీ ఇంప్రెషన్ ఉంది, కానీ అతని ఇల్లు కాదు, అది వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకి సంక్రమించింది. తర్వాత 7 lakhs అడ్వాన్స్ ఇచ్చినాక లీగల్ ఒపీనియన్ పోయేసరికి ఇవన్నీ ఒక్కొక్క ప్రాబ్లం వచ్చి నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను కదా, మొదలే చెప్పాను, అవును సార్ చెప్పారు, కానీ అందరూ అనడం కాదు, పేపర్ మనం చూడాలి ఈ విషయాల్లో ఎప్పుడు. కానీ అంటే ఏంటంటే, ఒక ప్రాపర్టీ కొనే ముందు ఏంటంటే, ఫస్ట్ మేము 2-3 ఫస్ట్ ఆ డాక్యుమెంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర.
డాక్యుమెంట్ తీసుకున్నాం కొంచెం అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే మేము ప్రెస్ పబ్లికేషన్ నోటీస్ కూడా పబ్లిక్ నోటీస్ కూడా ఇస్తాం. ఓకే. పబ్లిక్ నోటీస్ ఇస్తాం. అది అవసరం పబ్లిక్ నోటీస్ అన్నింటిలో అవసరం పడదు కానీ కొన్నిటి పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ 3-4 ఇయర్స్గా 3-4 కాదు ఒక సమ్ సెట్ ఆఫ్ డ్యూరేషన్ నుంచి కూడా మనం చూస్తే సిటీలో దాదాపు లీగల్ ఒపీనియన్ ఎప్పుడైతే బ్యాంక్స్ అడాప్ట్ చేసాయో కబ్జాలు పోయినాయి సార్. పోయినాయి చాలా పోయినాయి. ఇప్పుడు ఎవరు కబ్జాలకు గురవట్లేదు. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద హిస్టరీలో. అంటే దానికి అవేర్నెస్ వచ్చిందండి. ఎందుకంటే చాలామంది దానికి కారణం ఏంటంటే ఒక ఫస్ట్ విషయం ఏంటంటే చాలామంది దెబ్బతిన్నారు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు. ఎందుకంటే చాలామంది కబ్జాల లోనైనా ఉన్నవాళ్ళు ఎందుకంటే అది అక్కడ ఇక్కడ చూసి ఏం చేశారంటే వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అవును సార్. అదే వీళ్ళు జాగ్రత్త పడడం మూలంగా అవి కబ్జాలకు కావట్లేదు. జనాలు ఏదో మంచి పెరిగి కాదు, జనానికి ఏంటంటే ఇప్పుడు హై డిమాండ్ ఉంది, అవకాశం వస్తే కబ్జా చేద్దామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే జనాలు అక్కడ ఇక్కడ చూశారు కనుక అటువంటి అనుభవాలు వాళ్ళు చూశారు కనుక వీళ్ళు జాగ్రత్త పోవడం మూలంగా అవి కబ్జాలు కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ల్యాండ్ కొనాలంటే చాలామంది ఈసీ తీసుకోగానే సరిపోతుంది అనుకుంటారు. ఈసీ కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అది అడ్వకేట్గా ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి చాలా పెద్ద టాపిక్ అవుతుంది. ఈసీ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కబ్జాలు ఎవరున్నారు ఏవి ఉన్నారు అనుకుంటుంది. అవన్నీ ఎందుకంటే డాక్యుమెంట్స్ చూస్తేనే ట్యాక్స్ కానీ ఏది కానీ ఇంకా చాలా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపల్ ట్యాక్స్, ఇంకా లేకుంటే వేరే దగ్గర ఇంకో రకమైన ట్యాక్సులు రకంగా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు ఎందుకంటే ఎనీహౌ ఒక ల్యాండ్ కొనేప్పుడు ల్యాండ్ని సంప్రదించడం చాలా బెస్ట్ ఆప్షన్. ఇబ్బంది ఉండదు, మనకు రిస్క్ ఉండదు అన్నమాట. రిస్క్ లేకుండా ఉంటుంది. అది చేయవలసింది. ఇవాళ రేపట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మంది పిల్లగాళ్ళు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ కొన్ని రీజన్స్ వల్ల సూసైడ్స్కి టెండెన్సీస్కి పాల్పడాలు చాలా జరిగినాయని విన్నాను. ఇది ఎలా ఉందంటారు? అయితే ఒకటి ఏమవుతుందంటే ఒక మాట ఉందండి, ఒక సామెత ఏముందంటే తను మోయగలిగినంత బరువునే మోయాలని ఒకటి ఉంది. అవును సార్. మనం మోయగలిగిన. అవును. అట్లాగే మన పిల్లలు ఎంత మట్టుకు మోయగలరు, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అన్నది కూడా మనం గమనించాలి. పిల్లలు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే దురదృష్టం కొద్దీ ఇరుగు పొరుగును చూస్తారు, బంధువులను చూస్తారు, స్నేహితులను చూస్తారు. వాళ్ళ పిల్లలు ఐఐటీ అక్కడ చదువుతున్నారని లేకుంటే ఇక్కడ చదువుతున్నారు అనేది వింటారు. విని అదే వాళ్ళ పిల్లల కూడా మీద చూస్తున్నారు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ స్థాయి ఒకటే కాకుండా స్థాయి ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఎప్పుడైతే ఏంటంటే ఇష్టం ఉన్నది కష్టంగా అనిపించదు. అవును సార్. ఎందుకంటే ఇష్టం ఉన్నది కష్టంగా అనిపించదు సార్. అప్పుడు అది మనకు ఎంత ఇదైనా కూడా మనం రాత్రి పగలు చదువుతాం. అది వాళ్ళకి ఇష్టం ఉన్నదా లేదా అన్నది నెంబర్ 1. అతని కెపాసిటీ ఉందా లేదా అన్నది చూడాలి. నాకు ఒక చిన్న ఇక్కడ మీరు చెప్తుంటే ఒక చిన్న విషయం గుర్తొస్తుందండి. నేను ఇక్కడ డిగ్రీకి చదివిన ఒకసారి జరిగిందండి. డిగ్రీ చదివే విషయం ఉన్నప్పుడు మా మిత్రులతోనే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉండేవాడు. వాడంతా 4th క్లాసు 5th క్లాసు. వాళ్ళ తండ్రి అనేవాడు. నేను ఏదో ముందు రూమ్లో కూర్చున్నావాడిని. అతను ఏమంటే వీడు శ్రీనివాస్ వీడు డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. అప్పటికి నేను సివిల్ సర్వీస్ గురించి ప్రిపేర్ అవుతున్నా. అంటే డిగ్రీలో ఉన్నాను కానీ సివిల్ సర్వీస్ చేయాలి అని ఒక ఉండింది నాకు. ఉండింది కనుక కొద్దిగా ఆ రూట్లో ప్రయత్నిస్తున్నాను అంతే. ట్రయల్స్లో ఉన్నాను ఏం చదివితే బాగుంటుంది అని అంటుంటే నాకు కొద్దిగా నవ్వుకునేవాడిని. అరే వాడు 7th క్లాస్ ఉన్నాడు, వాడితో మాట్లాడి ఇంటరాక్ట్ అవుతుంటే వాడు చూడు శ్రీనివాస్ మావాడు కలెక్టర్ అవుతాడు అంటే మనం ఏమంటాం కాడు అని చెప్పలేం కదా. అంతే సార్, కాడు అని చెప్పలేం కదా. అయితే అంటే అతన్ని చిన్నబుచ్చడం నా ఉద్దేశం కాదు. తనకు కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేదండి. అంతే. ఏం చేశారంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ప్రోత్సాహాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగటివ్ ఉంటుంది. మనము డిస్కరేజ్ చేయకూడదు. ఎట్ ది సేమ్ టైం అనవసరమైన ఆశలు కూడా కల్పించకూడదు. అప్పుడు ఏమవుతాడంటే వాడు ఊహల్లో తేలిపోతాడు. ఇక్కడ కమింగ్ టు ది పాయింట్, మన ఆత్మహత్యల కారణం ఏంటంటే విద్యార్థుల్లో వాళ్ళ యొక్క పిల్లల కెపాసిటీ ఏందో చూడట్లేదండి. మన ఇరుగు పొరుగు వాడు ఐఐటీ చదివాడని మన కొడుకు కూడా చూడాలంటే వాడి కుటుంబ పరిస్థితులు కూడా మనిషి ఎక్కడ ఏంటంటే ఒక మనిషి చదువులో రాణించడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 అతనిలో ఉన్న ఇంటెలిజెన్స్, నెంబర్ 1. నెంబర్ 2 పరిసరాల ప్రభావం కూడా ఉంటుందండి. పరిసరాల ప్రభావం అంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో హై ప్రొఫైల్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి నేను కూడా ఇలా కావాలనే ఒక ఆశలు వస్తాయి. అయినప్పుడు ఆ బర్నింగ్ డిజైర్ అంటారు. ఆ బర్నింగ్ డిజైర్ వల్ల ఏంటి అంటే వాడికి ఒక పట్టుదల వస్తుంది. అదొకటి. మళ్ళీ ఆ ప్రభావం చదువుకునేయాలనే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ముఖ్యం. కెపాసిటీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇరుగు పొరుగు చూసి ఏం చేస్తున్నారంటే వాడిని తీసుకుపోయి శ్రీ చైతన్య నారాయణ పడేస్తే వాడు పొద్దున 5 గంటలకు లేపుతాడండి. 5 గంటలకు లేపుంటే రాత్రి 10 వరకు అంటే డబ్బు. అప్పటి వరకు 10th క్లాస్ అంటే అఫ్కోర్స్ అప్పుడు 10th క్లాస్ కంటే ముందు కూడా హాస్టల్లో వేసేవాళ్ళు ఉన్నారు, చూసాను నేను. ఇప్పుడు అవి కూడా కాన్సెప్ట్ స్కూల్లో నారాయణ కాన్సెప్ట్ అని శ్రీ చైతన్య
ఏదో టెక్నో స్కూల్ అని వచ్చాయి కదా, వాళ్ళలో రుద్దుతున్నారు. అయితే వీడేమవుతుందంటే అప్పటి వరకు ఫ్రీ బర్డ్ ఉండి ఒక్కసారి అనేసరికి మనం కూడా చూడండి, మనం ఎంత ఇక ఒక ఏజ్ వచ్చింది, మనకు అన్నీ తెలిసినా కూడా మధ్య మధ్యలో రిలాక్సేషన్ కోరుకుంటాం. ఏ టీవీ చూస్తాం, ఒకసారి మొబైల్ చూస్తాం, ఒకసారి పేపర్ చూస్తాం, లేకుంటే అటు ఇటు నడుస్తాం. రిలాక్సేషన్ కోరుకుంటుంది, మైండ్ కోరుకుంటుంది. అది మానవ సహజం, తప్పు పట్టాల్సిన అవసరం. పిల్లలకు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 4:30 5 o'clock లేపుతారండి. వాడు 6 o'clock వరకు 5 o'clock వరకు ఒక కాలేజీని పెడతారు, రెసిడెన్షియల్ కూర్చున్నారు. రాత్రి 10 వరకు చంపుతారండి. వాడికి మధ్యాహ్నం ఒక అరగంట ఉంటుంది, తినేప్పుడు 15 నిమిషాలు అరగంట ఇట్లుంటుంది. అసలుకి ఏమవుతుందంటే వాళ్ళు ఒకటి ఏమవుతుందంటే పేరెంట్స్ దూరంగా రావడం ఒక బెంగ పెట్టుకుంటారు. నెంబర్ 1 పాయింట్, పేరెంట్స్ దూరం రావడం ఒక పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. 2 ఏమవుతుందంటే ఆ బెంగతో వీడు కాన్సన్ట్రేట్, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఏమవుతుందంటే అది అర్థం చేసుకోలేకపోతే లేనిపోని ఆలోచన గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ గ్యాప్ ఇంత పెరిగేవాడు అది ఏమవుతుందంటే అర్థం చేసుకోలేకపోతాడు, వెనుకబడతాడు. ఆ వెనుకబడడం సరిగా అదే టైంలో ఆ లెక్చరర్ కానీ టీచర్ కానీ వాళ్ళను చివాట్లు పెట్టడం, నువ్వు విజయట్లేదు, నువ్వు అన్ని తక్కువ ఉన్నాయి, మార్కులు వస్తున్నాయి అనేసరికి ఇంకా ఒక భయానకమైన వాతావరణం అయిపోతుంది మనసులో. అయితే ఏమైపోతుందంటే వాడికి పాపం చెప్పుకుందామంటే ఎవరు ఉంటారు షేర్ చేసుకుని. ఇప్పుడు ఎందుకంటే కష్టాలు ఎప్పుడు కానీ, ఎందుకంటే షేర్ చేసుకున్నప్పుడు చాలా తగ్గుతాయండి. మనం కష్టం ఉన్నప్పుడు షేర్ చేసుకున్నప్పుడు తగ్గుతుంది. వాడికి షేర్ చేసుకున్న ఆ వయసులో షేర్ చేసుకున్నవాడు ఉండడు. వాడి క్లాస్మేట్ కూడా వాళ్ళ లాంటి వాడే. లెక్చరర్లో ఒక యమదూతల్లా కనబడుతుంటారు. ఉన్నమాట చెప్తున్నాను, అంతే సార్, క్షమించాలి. లెక్చరర్లు యమదూతల్లా కనబడతారు. వాడు ఎవరితో షేర్ చేసుకోవాలి? నాన్నకు ఫోన్ చేస్తే, అమ్మకు ఫోన్ చేస్తే నీకు ఎప్పుడు అదే అంటావని నాన్నకు చుబాట్లు పెడతాడు, అమ్మ చుబాట్లు పెడుతుంది. ఈ పాలుపోక ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు చివరికి సూసైడ్ చేసుకుంటారు. దీని తప్పంతా కూడా మీరు ఏమనుకోకండి, నేను ఒక తల్లిదండ్రులు, నాకు 2 బాబులు ఉన్నారు. దీని కారణం అంతా కూడా తల్లిదండ్రుల అత్యాశనే. వాళ్ళ యొక్క పిల్లల యొక్క కెపాసిటీ ఏంటి, వాళ్ళ యొక్క స్తోమత ఏంటి, స్థాయి ఏంటి అని తెలియకుండా వాళ్ళ మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టి ఎక్కువ బలవంతం చేసి ఒక యంత్రాల్లాగా చేస్తూ వాళ్ళు ఏంటంటే అమెరికాకి వెళ్ళాలని వాళ్ళ యొక్క ఇదిని బట్టి తయారు చేయండి. మామూలుగా రెసిడెన్షియల్ అంటున్నారండి. నిజంగా చెప్పండి, మీరు ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ అన్నది గవర్నమెంట్ స్కూల్నే ఉంటుందండి. నిర్మోహమాటంగా చెప్తున్నాను. నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే. ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కానీ పల్లెటూరు నుంచి వచ్చి వాడు ఆడుతూ పాడుతూ స్కూల్కి పోయేవాడే చాలా గొప్పగా తయారవుతున్నారు. ఈ అఫ్కోర్స్ ఈ రెసిడెన్షియల్ చదివేవాడు, ఇది చదివేవారు ఏమన్నా ఐఐటీ అవుతాడు కానీ ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండదు సార్. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అది చంపేస్తున్నాం మనం. అవును సార్, తల్లిదండ్రులు చంపేస్తున్నారు, టీచర్లు చంపేస్తున్నారు, ఆ ఎన్విరాన్మెంట్ చంపేస్తుంది, సిస్టమ్ చంపేస్తుంది, అన్నీ చంపేస్తున్నాయి. అదే పల్లెటూరులో పెరిగిన వాడు ఫ్రీ బర్డ్లో అవుతాడు. వాడు 8 o'clock స్కూల్ అంటే 7 దాకా ఆడుకుంటాడు. వాడు 7కి అప్పుడు చక్క స్నానం చేసి అప్పుడు పరిగెత్తాడు స్కూల్కు. మళ్ళీ మధ్యలో ఆడుకోవడం అదంతా ఉంటుంది. మళ్ళీ 4కి వస్తాడు, మళ్ళీ ఆడుకుంటాడు. అంటే ఆడుకోమనే కాదు, వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అందరూ గొప్పగా తిరగాలి. అక్కడే రత్నాలు లాంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఎందుకు తయారవుతుంది? ఇవాళ రేపట్లో పరిస్థితులు కూడా పిల్లలు అలా చదివితేనే వాళ్ళకి ఇదొకటి ఏమవుతుందంటే కాంపిటేటివ్ అంటారు. కాంపిటేటివ్ వరల్డ్ కదా మీరు అన్నది. కాంపిటేటివ్ వరల్డ్ కూడా అంటే ఆ కాంపిటేటివ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనమే సృష్టించాం. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలంలో నుండి పాస్ అయితే చాలంటూ ఉండేదండి. నిజం చెప్తున్నాను, పాస్ అయితే చాలు. నువ్వు 3rd క్లాసా, 1st క్లాసా, 2nd క్లాసా అన్నది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. పాస్ అయితే చాలు. మా వాళ్ళ పైన ఎలాంటి ప్రెషర్ కూడా ఉండేది కాదు. నిజం చెప్తున్నాను. ఈ రోజుల్లో ఏమవుతుందంటే మా టైంలో చెప్తున్నానంటే 60 మార్క్స్ రావడం అంటే 60+ రావడం అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు 90 వస్తే కూడా వాడికి 98 వచ్చాయి కదా, నేను 90 ఎందుకు వస్తున్నాయని తల్లిదండ్రులు వీళ్ళను చేస్తున్నారు. 3 మార్క్స్ తగ్గినాయి, 3 మార్క్స్ తగ్గినాయి. 93 వాడికి పక్కింటి వాడికి 93 వచ్చాయట, నీకు 90 వచ్చాయి అంటాడు. ఇప్పుడు పాపం ఏం చెప్తాడు? ఈ ప్రెషర్ని చూశారు. ఇదేంటి అంటే ఇదంతా సృష్టించింది ఎవరు? కార్పొరేట్ సెక్టరే. మీరు ఏమనుకోకండి, క్షమించాలి. కార్పొరేట్ వాళ్ళు ఏం చేశారంటే, కార్పొరేట్ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం గురించి, మార్కెటింగ్ గురించి వాళ్ళకి ఏంది, కేవలం వాళ్ళు మార్కెటింగ్ గురించి ఏం చేశారంటే ర్యాంకులు చూపించుకోవాలి కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కృత్రిమైన ఒక పోటీని సృష్టించారు. దాని మూలంగా ఏం జరిగిందంటే ఈ మార్కుల వేటలో పడి అది పిల్లల మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ పడుతున్నది. అది ఏంటంటే ఇవన్నీ ఆత్మహత్యలు. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ నో డౌట్. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది ఉన్నారు. ఇదే మరి వేరే చోట కూడా ఉంది, వేరే దేశాల్లో కూడా ఉంది కదా, అక్కడ ఎందుకు జరగట్లేదు? అఫ్కోర్స్ అమెరికా లాంటి దేశాల్లో మరో రకరకాల గన్ కల్చర్ పెరుగుతుంది, అది నా ఉంటుంది. ఆ గన్ కల్చర్ పెరగడానికి కారణం ఏంటంటే అక్కడ ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ సొసైటీ బాగాలేదు. అక్కడ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ అనేది లోపం. సరే, ఇంకొకటి ఏంటంటే సార్, ఎలాంటి కైండ్ ఆఫ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఇంటింటికి కార్ వచ్చేసింది, ఇంటింటికి 2 వీలర్ వచ్చేసింది.
సో ఈ మధ్య తరగతి వాడు కూడా ఈజీ కార్ బికాస్ ఆఫ్ లోన్. ఇంటికి 2 కార్లు ఉన్నాయండి. ఒకటి సో ఆ కేసులో కొన్ని డ్రైవింగ్ మెజర్స్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని విన్నాను సార్. ఎస్ ఎగ్జాక్ట్, మీరు అన్నది నిజమే, 100% అండి. మన దగ్గరికి డ్రైవింగ్ వచ్చు కానీ ట్రాఫిక్ సెన్స్ లేదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే, గొడవనికి నాకు చాలా బాధ ఉంది కానీ తప్పట్లేదు. మనకు డ్రైవింగ్ వచ్చు చాలా మటుకు, కొందరికి అఫ్కోర్స్ అది డ్రైవింగ్ రాని వాళ్ళు నెగ్లిజిబుల్ అనుకోండి, కానీ ట్రాఫిక్ సెన్స్ లేదండి చాలా మటుకు. ఇప్పుడు హైదరాబాద్లో నిజంగా చెప్తున్నానంటే రోడ్లు ఏది చిన్నగా లేవండి, వైడ్గా ఉన్నాయి. అవును సార్, మరీ ఇరుగ్గా లేవు. అవును, ఏదో కొన్ని చోట్ల కానీ చాలా మట్టుకు వైడ్గా ఉన్నాయి. అయితే అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం ఏంటండి, ట్రాఫిక్ సెన్స్ లేకండి. జనాలు ఏం చేస్తున్నారంటే యాక్సిడెంట్ జరగడానికి కూడా కారణం ఏంటంటే, యాక్సిడెంట్ జరగానే స్లోగా మన మూమెంట్ ఉండడానికి కారణం ఏంటంటే కొందరి యొక్క ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం మూలంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండికేటర్ యొక్క లక్షణం ఏంటంటే, ఒక వెహికల్కి 2 వీలర్ కానీ 4 వీలర్కి ఇండికేటర్ కానీ మనం కుడివైపు మరలుతున్నామా ఎడమవైపు మరలుతున్నామా అని సూచించేందుకు మాత్రమే ఇండికేటర్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మనలో చాలామందికి ఇండికేటర్ వాళ్ళు వేరు, ఎదుటివాడు వేసింది కూడా గమనించాం. దురదృష్టం చాలాసార్లు గమనించాను, నాకు జరిగింది అది. ఏం చేస్తారంటే వాడు వేయడు, వాడు ఒక్కసారి సడన్గా లెఫ్ట్ సైడ్ వెళ్తాడు, లేకుంటే రైట్ సైడ్ వెళ్తాడు. అయినప్పుడు మనం ఏమనుకుంటాం, వాడు ఎటుపోతాడో మనం కలగనలేం కదా, మనం వాడిని గుద్దేస్తాం. అట్లాగే ఇది ఒకటి జరుగుతుంది, వాడు వేయకపోవడం మూలంగా మనం వేసింది కూడా చూడడం వల్ల మనం ఒకసారి ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ దిగుతాం, ఇండికేటర్ వేస్తాం. నేనైతే ఒక నిజంగా చెప్తున్నట్టే 100 మీటర్ల పైనుంచి ముందే వేస్తాను, లెఫ్ట్ అయినా రైట్ అయినా 100 మీటర్లు చూడవాడు. ఒక్కసారి వచ్చి ఏంటి లెఫ్ట్ సైడ్ తిరిగామంటాడు, ఇండికేటర్ వేస్తాడు రా నాయన, వాడు పట్టించుకోడు. అయితే ఏంటంటే దీనికి కారణం ఏంటంటే అండి, లైసెన్సింగ్ సిస్టమ్ బాగాలేదండి. నేను మొన్న ఈ మధ్యలో రెన్యూకి వెళ్ళాను లైసెన్సింగ్, అక్కడ ఏం లేదండి, సింపుల్ ఏం లేదు. ఏం చేస్తున్నా అంటే ఏది చెప్పడు వాడు, క్లచ్ చేసావా గేర్ వేసావా ఇట్లా 8 షేప్లో తిరగమంటాడు, ఒక 8 షేప్ ఇస్తాడు, అది తిరగమంటాడు, ఇట్లా జెడ్ షేప్లో తిరగమంటాడు, అది తింటాడు. కానీ ఒకసారి రివర్స్ తీసుకోమంటాడు తప్ప అంతకుమించి ఏమి చూడడు. ఇండికేటర్ అంటే ఏంటి, ఒకసారి నన్ను అసలు నేను ఏమంటున్నా అంటే ఒక క్లాస్ కూడా తీసుకోవాలండి, ఒక కనీసం 2-3 అవర్స్ క్లాస్ అవసరం ప్రతి డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్. 3 లాంగ్వేజెస్లో, హైదరాబాద్ లాంటి సిటీలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ 4 భాషల్లో అవసరం అండి. డ్రైవింగ్ ఇచ్చేవాడికి ఒక సినిమా హాల్ లాంటిది పెట్టి ప్రొజెక్ట్ పెట్టి ఏం జరుగుతుందని చెప్పాలి ప్రమాదం. ఇప్పుడు రోజు చూస్తున్నాం, ఒకటి ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం, ఒకటి ఏంటంటే యూత్, ఒకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినవన్నీ ఎస్యూవీలు స్పీడ్ పోతాయి. మా దగ్గరే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. పాపం వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, వెహికల్ కొత్తగా కొన్నారు, పేరెంట్స్ మంచి బిజినెస్ మ్యాన్, నాకు పరిచయం, వాడు పర్సనల్గా మంచి పరిచయం. వాడు 140 స్పీడ్ మీద పోయాడట, వెనక లారీ మీద గుద్దాడు, ఫ్యామిలీ స్మాష్. దీనికి కారణం ఏమవుతుందంటే, ఒకటి మనం ఈ ట్రాఫిక్ లైసెన్సింగ్ అథారిటీస్ ఏం చేయాలంటే, ఒక కనీసం ఇంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, యాక్సిడెంట్స్కి అవుతుంది, ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి కదా, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేయడం కానీ, ఎన్నో రకాల కష్టాలు అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. వీటన్నిటికంటే ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు విలువలేవి, అవి ఎంత వెలగట్టలేని విలువ వాటి, అవి పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే అండి, చాలా మట్టుకు గమనించండి, ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం మూలంగా జరుగుతుంది. దానికి ఏంటంటే లైసెన్సింగ్ ఇచ్చేప్పుడే వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తే, ఒకటి ఏంటంటే ఓవరాల్గా చెప్తే ఎక్కదండి మనకు, ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. ఒక ఆడియో విజన్, ఒకటి ఏంటంటే సినిమా వేసినట్టు ఒక న్యూస్ రైటర్గా కూర్చోబెట్టారు వాళ్ళు, కూర్చోబెట్టి ఒకసారి హిందీ పెడతాం, ఒకసారి ఇంగ్లీష్ పెడతాం, 4 భాషల్లో 4 ఒక రోజులో. లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఒక రోజంతా మనం కేటాయించిపోతాం. అయినప్పుడు ఫస్ట్ ఇచ్చే ముందే, నువ్వు లైసెన్స్ ఇచ్చే ముందే ఒక హాల్, ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఈ లైసెన్స్ ఇచ్చే మన డ్రైవింగ్ టెస్ట్ ఇక్కడ కూడా చాలా పెద్ద గ్రౌండ్స్ ఉంటుంది, అటువంటి ఒక ఆడిటోరియం పెట్టండి అంతే. ఒక ఆడిటోరియం ఆడిటోరియం పెట్టి ఒకసారి ఫస్ట్ తెలుగు పెట్టు, దాన్ని బట్టి మీరు ఒకటి సీక్వెన్స్ అనుకోండి, ఆ లాంగ్వేజ్లో ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి పెట్టేస్తే వాళ్ళకి చెప్పి దీనివల్ల ఎందుకు జరుగుతుంది అనేది మనిషికి. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక సబ్జెక్ట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మనిషికి భయం కూడా అవసరం. అవును సార్, ఇలా పోతే ఏమవుతుంది అనేది ప్రతిభన, అది జీవితంలో ప్రతిదానికి. ఇప్పుడు చాలా వరకు అటువంటి కేసెస్లో మనకు సినిమాల్లో ఆ కాన్సెప్ట్తో సినిమాలు తీస్తున్నారు కొన్ని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ కోసము మన మూవీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు, మీరు ఏదైతే చెప్పబోతున్నా ఆ కాన్సెప్ట్ సినిమాలు తీస్తున్నారు. లైక్ భరత్ అనే నేను సినిమా వచ్చాను, అందులో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఆయన హైయెస్ట్ ఆఫ్ ఫైన్స్ వేసుకోవడము, సో అలాంటి కొన్ని తీసుకున్నారు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ద సేమ్ అగైన్. అంటే 2 ఇంకొకటి, మన వాళ్ళు సిస్టంలో ఎప్పుడు మీరు అన్నట్టుగా ప్రొజెక్టర్ వేసి చూపిస్తున్నారంటే, ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికామో ఉంది మనకు, ఒకసారి కూర్చోబెడతారు, మనం బండి స్టేషన్కి వెళ్ళిందంటే కూర్చొని సినిమా చూసినట్టుగా అవేర్నెస్ చూసి రావాలి. అది ఇప్పుడు కరప్షన్ అయిపోయింది, ఒక 500 ఇస్తే వేరే కూర్చొని వస్తున్నారు.
సో ఇది ఎట్లా మనం సాల్వ్ చేస్తాం? అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, హైయెస్ట్ చాలా లేడు, మనం ఇప్పుడు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి. ఏది కానండి రూట్ లెవెల్లోనే దాన్ని కట్ చేయాలండి. ఇవన్నీ ఏంటంటే అవేర్నెస్ వచ్చినాకోండి, ఎడ్యుకేట్ వీ హ్యావ్ టు, వాళ్ళని ఏంటంటే లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేట్ చేసినప్పుడు ఎడ్యుకేట్ చేయాలి మేడం. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదైనా కూడా లీగల్ కానీ హెల్త్ కానీ ఏదైనా కానీ మన అవేర్నెస్ వచ్చిందనుకోండి చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అది లేదు. లైసెన్సింగ్ అథారిటీ సిస్టమ్ ఏంటి అంటే అక్కడే ఫస్ట్ లెవెల్లో వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ జంపింగ్ అవ్వడం వల్ల నష్టం ఏంది, ఇట్లా స్పీడ్గా అవ్వడం వల్ల జరిగే నష్టం ఏంది, ఇట్లా ఇండికేటర్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంది, ఇవన్నీ ప్రతి ఒక్క దానికి దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామం ఏంది అన్నది మనం చెప్పినప్పుడు మనిషిలో ఏ మూలో ఒక భయం ఉంటుంది. అది చేయకుండా కొందరు ఉంటారు, ఇక నెగ్లిజిబుల్ కొందరు ఉంటారు, అది కొంత ఎక్కడైనా ఉంటుంది. అది సివిల్ సర్వీస్లో అందరికి 100 మార్క్స్ రావు, అందరికి 100 మార్క్స్ రావు. 70 మార్కులు వచ్చిన వాడు కూడా ఐఏఎస్, 100 వచ్చిన వాడు కూడా ఐఏఎస్. అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే అందరు కాకుండా కూడా మెజారిటీ తీసుకుంటాం మనకు. అయినప్పుడు ఏమవుతుందంటే లైసెన్సింగ్ ఇచ్చేటప్పుడే ఈ ట్రాఫిక్ సెన్స్ యొక్క అవేర్నెస్ చేస్తే చాలా మటుకు నేను చెప్తున్నాను చాలా ట్రాఫిక్ ప్రాబ్లం తిరుగుతుందండి. ఒకటి నేను చెప్పాను కదా, ఒకటి ఏంటంటే ఆ ఇండికేటర్ సిస్టమ్ పాటించకపోవడం, ఒకటి ఏంటంటే వెనకాల 10 వెహికల్స్ ఉంటాయి, వాడు స్లోగా పోతుంటాడు, స్లోగా పోవడం లెఫ్ట్ సైడ్ వెళ్ళు, నువ్వు రైట్ సైడ్ ఎందుకు వెళ్ళడం, నీకు ఒక వేరే దిక్కు వెళ్ళు, లెఫ్ట్ వాడు స్లోగా పోతాడు, రైట్ సైడ్ పోతాడు. రైట్ సైడ్ ఈజ్ మీట్ ఫర్ స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ సైడ్ ఈజ్ 3 రోలు ఉంటాయి మామూలుగా, 3 రోలు ఉంటాయి, ఒకటి స్పీడ్, ఒకటి మీడియం, ఒకటి అని ఉంటుంది. నువ్వు మరీ స్పీడ్లో తక్కువ స్పీడ్లో పోయేవాడు ఎందుకంటే కంప్లీట్ లెఫ్ట్లో ఉండు, లేకుంటే తర్వాత కొద్దిగా ఇది మిడిల్లో ఉండు, తర్వాత రైట్లో ఉండు స్పీడ్ పోతే. అటు కాకుండా అటు పోయాడు ఇటు పోతాడు, ఇటు పోయేసరికి గందరగోళం ఏర్పడేసరికి ఈ ట్రాఫిక్ వస్తుంది. యాక్సిడెంట్ జరగడానికి కానీ ఇంత మనకు రోడ్ల మీద సమయం మనకు ఎందుకంటే ఇంత సమయం పెట్టడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. ఇవాళ రేపట్లో మరి మనకు హైదరాబాద్ చూసుకుంటే చాలా వరకు పెరిగిపోయింది సార్. లైక్ ఫ్లైఓవర్స్ వచ్చేసినాయి, సబ్వేస్ వచ్చేసినాయి, తర్వాత సిగ్నల్స్ కూడా దగ్గరికి లేకుండా ఇట్స్ లాంగ్ సిగ్నల్ తీసుకున్నారు, యూటర్న్స్ దూరం పెంచేశారు. బట్ స్టిల్ ఇంకా ప్రాబ్లం ఉందంటారు. దానికి చెప్తానంటే చూస్తానంటే మీరు మెట్రో వచ్చిన తర్వాత యూటర్న్ సిస్టమ్ బాగా వచ్చింది. మెట్రో వచ్చిన తర్వాత యూటర్న్ సిస్టమ్ బాగా పెట్టారు. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏంటంటే మన స్ట్రేట్కి పోదలుచుకున్నాం అనుకోండి, స్ట్రేట్కి పోదలుచుకున్నప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి, కంప్లీట్ లెఫ్ట్. మన స్ట్రేట్కి పోదలుచుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి. అలాగా రైట్, అదే యూటర్న్ తీసుకున్న వాడు ఏంటంటే కంప్లీట్ రైట్కి పోవాలి. ఏం చేస్తున్నారంటే కొందరు గమనించాను నేను, స్ట్రేట్గా పోవాల్సిన వాడు ఏంటంటే రైట్కి వస్తాడు, రైట్కి వచ్చి అక్కడికి వచ్చి తీరా యూటర్న్ దగ్గర ఏం చేస్తున్నాడంటే నేను లెఫ్ట్ సైడ్ పోతా అంటే లెఫ్ట్ సైడ్ పోతా అన్నప్పుడు సిగ్నల్ ఇస్తున్నాడు. అయ్యేసరికి ఏంటంటే స్ట్రేట్ ఇదేమవుతుందంటే యూటర్న్ తీసుకున్న వాడికి ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి జరుగుతుంది. ఇంకొకటి, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోయేవాడు ఏం చేస్తున్నాడంటే మొదటి నుంచే రైట్ తీసుకోకుండా చివరిలో ఏం చేస్తున్నా అంటే పోయి అక్కడ ఒక్కోసారి అప్పుడు సిగ్నల్ ఇచ్చి నేను రైట్ సైడ్ తిరుగుతున్నా అంటాడు. అయ్యేసరికి ఎందుకంటే స్ట్రేట్ వరకు అడ్డొస్తున్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి, 2 రకాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఒకటి స్లో చేసుకోవాల్సింది, ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. అదే కాన్షియస్ ఉన్నది అనుకోండి, మొదలే ప్లానింగ్ ఉండాలి. నేను రైట్ సైడ్ వదలుచుకున్నాను, యూటర్న్ తీసుకున్నాను అన్నప్పుడు వాడు కదా ఈ బెటర్ టు కీప్ రైట్, స్ట్రేట్ వెళ్తున్నవాడు బెటర్ టు కీప్ లెఫ్ట్. ఇది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ఇదన్నీ కూడా మనం చెప్పని అవసరం లేదు. కామన్ సెన్స్ అదే కొందరు కామన్ సెన్స్ ఉండదు కనుక మనము చెప్పవలసి వస్తుంది. ఇది ఇప్పుడు లైసెన్సింగ్ 36 చెప్పాలి, అయినా నువ్వు స్ట్రేట్గా వెళ్ళినప్పుడు ఇట్లా వలసి ఉంటుంది, ఇట్లా వలసి ఉంటుంది. అందరు కామన్ సెన్స్ ఉండదు కదా, అందరు ఒకలా ఉండరు కదా. ఈ మధ్యకాలంలో సార్ ఇదే విషయమే ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారితో నేను మాట్లాడాను సార్ పర్సనల్గా. అంటే ఒక తెలిసిన ఆయన ఉన్నారు, సో ఆయనతో మాట్లాడాను అనమాట. ఆయనతో మనం ఇప్పుడు సిటీ ట్రాఫిక్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు సార్ అని అడిగితే చిన్న కాన్వర్జేషన్లో ఆయన చేయాలనుకున్నా కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ హైదరాబాద్, ఎస్పెషల్లీ హైయెస్ట్ పాపులేషన్. అండ్ నేను ఫస్ట్ లో అన్నట్టుగానే ఇంటికి వెహికల్ వచ్చేసింది. సో 4 ఉంటే 4 వెహికల్స్ వాళ్ళకి. సో వాళ్ళది అది బ్యాంకులు లోన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థోమత పెరగడం కావచ్చు, కంపెనీస్ ఈ ఆటోమొబైల్ కంపెనీస్ డౌన్ పేమెంట్ లేకుండా ఆఫర్స్ ఇచ్చేసి ఇవ్వడం కావచ్చు, ఎలాగైనా కొనగలరు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా ఇట్లా కూడా వెళ్ళిపోతున్నారు సార్. మళ్ళీ రూట్ ఇట్లా కూడా వెళ్తుంది కొంచెం. ఇది ఎలా ఉందంటారు ఇప్పుడు మనకి ఇట్లాంటి కేసెస్? అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని దేశాల్లో నేను విన్నాను, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ మన దగ్గర కూడా సెకండ్ వెహికల్కి ఏం చేస్తున్నారంటే 12% ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయ్యి ఉన్నట్టు మన దగ్గర 12% అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే మన దగ్గర పెట్టారు ఎందుకంటే సెకండ్ వెహికల్కు ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు, లైఫ్ ట్యాక్స్ అన్నప్పుడు. అయితే ఈ మధ్యలో ఇంకా మీరు అన్నట్టుగా ఎందుకంటే బెంగళూరు లాంటి పార్కింగ్ ప్రాబ్లం కూడా మనం ఎందుకంటే ఇప్పటివరకు ఏమంటే ట్రాఫిక్ గురించి మాట్లాడుకున్నాం, పార్కింగ్ కూడా చాలా సమస్య ఉందండి. అవును సార్.
హైదరాబాద్ లాంటి నగరాల్లో, హైదరాబాద్ కాదు పల్లెటూరులో కూడా పార్కింగ్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ హైదరాబాద్ అవును సార్, అవును. పల్లెటూరులో కూడా కార్లు ఉంటున్నాయి, విపరీతం కార్లు ఉంటున్నాయి. 2 వీలర్లు అయితే కామన్, ఇంటింటికి కార్లు ఉంటున్నాయి. పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే మన హైదరాబాద్, బెంగళూరులో ఉన్నట్టు ఈ మధ్యలో వచ్చినట్టు విన్నాను, నేను పేపర్లో చదివాను. పార్కింగ్ ప్లేస్ చూపిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారట. నీకు పార్కింగ్ ఉందని నువ్వు యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ దట్ డాక్యుమెంట్. నాకు ఉంది అంటేనే రిజిస్ట్రేషన్. నేను రోడ్డు మీద పెడతా అంటే కుదరదు. సబ్జెక్ట్ కండిషన్ నీకు పార్కింగ్ ఉందా ప్లేస్, అది గవర్నమెంట్ బెంగళూరులో చేసిందట. అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఇంటికి, నేను కొన్ని ఇళ్ళలో చూసానండి, ఉన్నది 3 వ్యక్తులండి, వాళ్ళకు 3 కార్లు ఉన్నాయి, 2 2 వీలర్స్ ఉన్నాయండి. ఒక్కసారి ఒక కార్లో పోతారు, ఒక్కసారి ఒక కార్లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాసే, కానీ 3 కార్లు ఉన్నాయి, 2 2 వీలర్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఎన్ని వెహికల్స్ ఉండొచ్చు. మీరు ఎన్నట్టుగా ఏంటంటే డెన్సిటీ పెరిగింది, పాపులర్. రోడ్లు నిజానికి ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు హైదరాబాద్ రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి, కానీ అంతగా ఆ రోడ్లు చేసిన వెడల్పు కంటే ఎక్కువ ట్రాఫిక్ డెన్సిటీ పెరిగింది, వెహికల్స్ ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు కూడా మనం చిన్న ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎక్కడ దగ్గరికి, ఇప్పుడు వెళ్ళట్లేదు. మన కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా బైక్ వాడుతున్నాం. నేను చెప్తున్నాను కదా, అవును సార్, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ రావాలండి. ఇది ప్రభుత్వం చేయగలదు కదా. ప్రభుత్వం ఏంటంటే లైసెన్సింగ్ అథారిటీస్ తీయాలి, ట్రాఫిక్ అవేర్నెస్ కావాలి. ఇవన్నీ ఇది గవర్నమెంట్ ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వం కానీ అందరు తెలుసుకుంటే కానీ, సమాజం తెలుసుకుంటే కానీ ఇలాంటి మార్పులు రావు. ఇది ఏ ఒక్కరితోనో కాదు, అందరూ మన వంతు ప్రయత్నంగా జనాలకైతే అవేర్నెస్ సహకరిస్తే వస్తుందండి. ఇప్పుడు చిన్న విషయం అండి, ఒక సారీ ఫర్ ఇంట్రెస్ట్. సిగరెట్ ఒకప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళు జనాలు, ఎక్కడ పడితే అక్కడ. అవును సార్, అవును. హోటల్లో తాగేవాళ్ళు. మన ఇరానీ హోటల్కి అయితే హైదరాబాద్లో ఏంటంటే మేము చిన్నప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఇరానీ హోటల్నే మీటింగ్స్ అయ్యాయి, అంటే ఫ్రెండ్స్ కలుసుకోవడము ఏది కానీ అన్ని. సిగరెట్ కంపు ఇట్లా పొగ మొత్తం అది ఉండేది. ఈ రోజుల్లో మీరు ఏ హోటల్కి పోయినా సిగరెట్ కనబట్లేదు. పబ్లిక్ ప్లేస్లో బస్ స్టాండ్లో కానీ తాగడం, అది ఒక 10 years 15 yearsలో అవేర్నెస్ వచ్చేసింది. జనాలు వచ్చేసి పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగట్లేదు. అది ఎందుకంటే గ్రాడ్యువల్గా దాని మీద ఏంటంటే గవర్నమెంట్ ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ బాగా ఇనిషియేషన్ తీసుకుంది. ప్రతి చోట అవేర్నెస్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కానీ, లేకుంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇనిషియేషన్ కానీ, అన్ని కూడా లోకల్ గవర్నమెంట్స్ కానీ, లేకుంటే మామూలు ఎన్జిఓస్ కానీ ఇనిషియేటివ్ తీసుకోవడంలో చాలా కంట్రోల్ అయింది. 95-99% కంట్రోల్ అయింది. స్మోకింగ్ అన్నది పబ్లిక్ ప్లేస్లో తాగట్లేదు. అదేవిధంగా అదే స్ఫూర్తితో తీసుకొని మనం దీన్ని కూడా చేయొచ్చండి. ఇప్పుడు ట్రాఫిక్ సెన్స్ అన్నదాన్ని చేయొచ్చు, కానీ ఏంటంటే సంకల్పం అనేది చాలా ముఖ్యం. అంతేనండి, అది ఉంటే అన్నీ సంభవం అవుతాయి. ఓకే, సో ఇదండి ఈరోజు మన ఇంటర్వ్యూ. సో అట్ ద ఎండ్ ముగించే ముందర శ్రీనివాస్ గారు, మీరు మా వ్యూవర్స్కి పర్టికులర్గా మీ మోటివేషనల్గా ఏమైనా సమాజానికి ఇవ్వదలుచుకున్నారా? మోటివేషనల్గా అంటే ఇదేం లేదండి. మనం ఇప్పుడు ప్రతి టాపిక్లో కూడా మాట్లాడుకున్నాం, అవేర్నెస్. ప్రతి విషయం కూడా మన కాన్సిక్వెన్సెస్ చేసినప్పుడు తప్పులు చేయమండి. దాని పరిణామం తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అండి, పైనుంచి గాజు ముక్క మీద అడుగు పెడితే కోసుకపోతుంది, గాయం అవుతుందని తెలిసినప్పుడు కాలు పెట్టం. పైనుంచి దుంపితే గాయం అవుతుంది, దెబ్బ తాకుతుంది అన్నప్పుడు పెట్టం. మనిషికి ఆ యొక్క అవగాహన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం భయం కూడా అవసరం అండి. భయం, ఇలా చేస్తే దీని యొక్క పరిణామం ఇలా ఉంటుందన్నప్పుడు మనిషి తప్పు చేయడు. ఏం కాదు అనుకున్నప్పుడే దొంగతనం చేస్తే ఏం కాదు, హత్య చేస్తే ఏం కాదు అనుకునే ఒక నిర్భయమైన సమాజం ఏర్పడ్డప్పుడు అన్నీ జరుగుతాయి. కానీ ఏంటంటే ఒక కథ ఉంది అక్కడ, ఏంటంటే కాటేయకు కానీ బుస కొట్టు. కాటేయన అవసరం లేదు, బుస కొట్టిన చాలు. కానీ ఏంటంటే ఈ రోజుల్లో సమాజం ఏమైందంటే కనీసం బుస కొట్టడం కూడా లేదు. ఒకప్పుడేమో వేస్తే కాటేయడము, లేకుంటే బుస కొట్టడం కూడా మానేశారు. కాటేయడం అవసరం లేదు, కానీ బుస కొట్టాలి. ప్రతి విషయంలో కూడా, ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో కానీ మనం అన్నీ మాట్లాడుకున్నాం. అవేర్నెస్ ఉండాలి. దీని కాన్సిక్వెన్స్ ఏంది, పరిణామం దీని తర్వాత ఓకే ఇప్పుడు ఇది చేస్తాం. ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయండి, 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేసామనుకోండి, తర్వాత ఏంది అనేది ఆలోచించాలి. అందులో కొంత దాచుకోవాలి, ఒక 60 రూపాయలు ఖర్చు పెట్టి 40 రూపాయలు దాచుకోవాలి అన్నట్టు ఒక ముందు చూపు ఉండాలి. అవేర్నెస్ అంటే ఏంటంటే ముందు చూపు, ఆలోచిద్దాం, దాని తర్వాత పరిణామం ఏమవుతుందని అన్నప్పుడు నిజానికి ఎందుకంటే ఈ విషయంలో కానీ, అది ఒక్కదానిలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, ఆర్థికమైన కానీ, ఎందులో కానీ సమస్యలు రావండి. అసలు జీవితంలోనే సమస్యలు రావు. రేపేంది అని ఆలోచించి రేపు దీని యొక్క పరిణామం ఏంది అని వచ్చినప్పుడు ఏమీ సమస్యలు రావు. అది మనకు చాలా అవసరం అండి. నేను చెప్పేది అదే చెప్తున్నాను అంతే. చాలా సంతోషం అండి, ఎంతో మంచి మెసేజ్, మీ వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఒక మంచి విషయాలు ఎందుకంటే చెప్పాలనుకున్నాయి అనుకోండి, నేను ఎన్నో చెప్పాలనుకునేది, కానీ మాకు కృష్ణ గారు మిత్రులు కృష్ణ గారు ఎందుకంటే నా దగ్గర చెప్పించారు.
ఎన్నో అనుకుంటాం మనం మనసులో, కానీ ఒక్కొక్కసారి చెప్పలేము. చెప్పే అవకాశం ఇచ్చిన ఒక వేదిక కల్పించిన కృష్ణ గారికి కూడా నేను ఎంతో ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. Please like, share and subscribe my YouTube channel, friends, for more info. Thank you so much. Your spectacular speeches.